కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో 37వ బుక్ ఫెయిర్ ఉత్సాహంగా కొనసాగుతుంది. యువత విద్యార్థులు పిల్లలతో స్టాల్స్ కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు తమకిష్టమైన ఆంగ్ల కథలు, క్లాసిక్స్ పుస్తకాలు విరివిగా కొనుగోలు చేశారు. ఒకవైపు పుస్తక ఆవిష్కరణలు, మరొకవైపు సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తక సమీక్షలు, అమ్మకాలతో సందడి నెలకొంది. ప్రస్తుత పుస్తక ప్రదర్శన కేవలం పుస్తకాల అమ్మకాలకు మాత్రమే పరిమితం కాకుండా రచయితలను, పాఠకులను ఒకచోట చేర్చే వేదికగా మారింది. ప్రదర్శన ప్రారంభమై 4 రోజులైంది. 4 రోజులుగా ఇక 2 రోజులుగా పుస్తక ప్రియుల నుంచి అనూహ్యమైన స్పందన కనిపిస్తుందని నిర్వాహకులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంవత్సరం పుస్తక పఠనంతో ప్రారంభం కావాలనే ఆకాంక్షతో ఎక్కువ మంది తమకు నచ్చిన పుస్తకాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. మన ఈ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇక్కడ ఎన్టీఆర్ గ్రౌండ్స్లో పెట్టడం ఎంతో హర్షించదగ్గ విషయము. ముఖ్యంగా ఎవరైతే నూతనంగా విచ్చేస్తున్నటువంటి కవులకు కానీ ఇది ఎంతో అద్భుతమైన కేంద్రంగా మనము పరిగణలోకి తీసుకోవచ్చు. ఎంతో మంది రచయితలు ఇప్పుడు పుస్తకాలు రాస్తుంటారు. దాన్ని జనాల్లోకి తీసుకుపోవాలంటే ఇట్లాంటివి పెట్టినప్పుడే జనాల్లోకి అద్భుతంగా పోగలుగుతాయి. ముఖ్యంగా మన దగ్గర సాంఘిక నవలలు కానీ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేదానికి జనాల్లో ఉండే మార్పులు అంటే మనుషుల్లో మన తెర వెనక కనబడినటువంటి కూడా పుస్తకాలు తెలుపుతాయి. ఏదైతే సమాజంలో జరుగుతూ ఉందో అది బహిరంగంగా బయటికి చెప్పకపోయినా పుస్తకాలు చదవడంతోనే మనకు తెలుస్తాయి. ఏ విషయమైనా కానీ అది మంచి కానీ చెడు కానీ ఒక పుస్తకమే మనిషిని ముందుకు నడిపిస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. అటువంటి పుస్తకాలు మన విశాలాంధ్ర పుస్తక ప్రదర్శనలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇటువంటి మహాప్రస్థానం కానీ చివరికి మిగిలేది కానీ ఇట్లా శ్రీశ్రీవి, బుచ్చిబాబు, ఇప్పుడు ఈ నవల ఉంది చివరికి మిగిలేది, ఇట్లా పుస్తకాలన్నీ సాంఘికంగా సమాజంలో మార్పులు తీసుకొచ్చే నవలలు. ఇటువంటి పుస్తకాలు చదివే చాలా మంది మహానుభావులు ఉన్నారు. ఎగ్జాంపుల్కి డైరెక్టర్లు కానీ వీళ్ళంతా కథలు, నవలలు ఇవన్నీ దీన్ని బేస్ చేసుకునే సినిమాలు తీస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహము లేదు. శ్యామాచరణ సనాతన మిషన్ లాయరి మహాశైలు ఆధ్యాత్మిక క్రియాయోగం గురించి రివైవ్ చేశారు. గృహస్థులకి అందరికీ రావాలని చెప్పి క్రియాయోగం లుప్తమైపోతున్న ఈ క్రియాయోగాన్ని మన ఈ కలియుగంలో మన గురువు గారు లాయర్ మహాశైలు గారు పునరుద్ధరించారు. అది నవరత్న బుక్ హౌస్ అండి, విజయవాడ నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం ఈ హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ కి రావడం మాకు సంతోషంగా ఉంటుంది. ఇది 37వ సంవత్సరం బుక్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇక్కడ ఆర్గనైజేషన్ బాగా చేస్తున్నారు. స్టాల్స్ అరేంజ్మెంట్స్ కానీ, తర్వాత ఈ పబ్లిక్ రావటం కానీ ఇదంతా కూడా ఆర్గనైజేషన్ బాగుంది. మాకు సంతోషంగా ఉంది. నిన్న దాదాపు 90,000 మంది పబ్లిక్ రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ పుస్తకాలు కొనుగోలు బాగా చేస్తున్నారు పబ్లిక్. ఇలాంటి పుస్తకాలు సాహిత్యం, బాలానంద బొమ్మల సాహిత్యం, ఫిలాసఫీ, తర్వాత ఆధ్యాత్మికం, జ్యోతిష్యం ఇలాంటి గ్రంథాలు బాగా ఎరువుగా కొంటున్నారు. హైదరాబాద్ 37వ జాతీయ పుస్తక ప్రదర్శన ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైంది. ఇది ఈ నెల 29 వరకు కొనసాగుతుంది. ఈ పుస్తక మహోత్సవం 36 ఏళ్ల క్రితం సిటీ సెంట్రల్ లైబ్రరీలో ప్రారంభమై ఇంతింతై వసుడింతై అనే పద్ధతుల్లో ఈరోజు దేశవ్యాప్తంగా ప్రముఖ పుస్తక ప్రదర్శనలో కలకత్తా, ఢిల్లీ తర్వాత అంత పెద్ద స్థాయిలో ఈరోజు ఈ పుస్తక ప్రదర్శన ఒక మంచి పేరు తెచ్చుకున్నది. ఈ పుస్తక ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుంచి పుస్తకాలు పబ్లిషర్లు వచ్చారు, బుక్ సెల్లర్స్ వచ్చారు. పుస్తక ప్రదర్శన యొక్క ఉద్దేశం బుక్ ఫీవర్ తీసుకురావటం. తెలంగాణ అంతటా, హైదరాబాద్లో ప్రత్యేకంగా పుస్తకాలు చదవండి, సమాజానికి మంచి మనుషుల్ని తయారు చేయండి, సమాజ ఉన్నతికి పుస్తకాలే దోహదపడతాయనే ఉద్దేశాన్ని, ఒక మెసేజ్ని పంపించేందుకోసం ఒక బుక్ ఫీవర్ తెచ్చే ప్రయత్నం హైదరాబాద్ బుక్ ఫేర్ సొసైటీ చేస్తున్నది. ఈ పుస్తక లోకంలోకి వస్తే పిల్లలు, తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబంతో మొత్తం ఇక్కడికి వస్తే ఒక వాతావరణం అనేది ఈరోజు పెరిగినటువంటి టెక్నాలజీ రీత్యా మన మెదడుల్లోకి అనేక సోషల్ మీడియా ద్వారా అనేక రకాల అహింసా ప్రవృత్తి కానీ అనేక రకాల మనకి నచ్చనివి అన్నీ కూడా మెదడుల్లోకి నెట్టే పరిస్థితున్నది. కానీ చిన్నతనం నుంచే పుస్తకాలు, బుక్ రీడింగ్ అనే హ్యాబిట్ అనేది ఉంటే ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో రాణిస్తారు అనడానికి నిదర్శనం పుస్తకాల ప్రదర్శన ఉపయోగపడుతుంది. చాలా బాగుంది. తోపుడు బండి స్వాదిక్ గారి ప్రాంగణంలో మళ్ళీ సాహిత్య వేదిక, పుస్తక స్ఫూర్తి కార్యక్రమాలు చాలా బాగా ఉన్నాయి. మాలాంటి వర్ధమాన కవులకు చాలా 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 స్ఫూర్తిదాయకంగా ఉన్నది. ప్రముఖ కవులు ప్రోత్సాహం చాలా బాగుంది. ఇటువంటి పుస్తక ప్రదర్శన చేస్తే రాబో తరంలో పిల్లలు మొబైల్కి అలవాటు కాకుండా తల్లిదండ్రులు కూడా ఇంటి వద్ద పుస్తక పఠనం చేయాలని అనుకుంటున్నాను సార్. చాలా బాగుంది. అసలు చాలా బుక్స్ ఉన్నాయి.
తీసుకోవాలంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంది. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా. చాలా బుక్స్ కూడా తీసుకున్నా ఇంకా కూడా చూస్తున్నా. ప్రతిసారి అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు. ఫైనల్గా ఈ ఇయర్ అయితే విష్ కంప్లీట్ అయింది నాది. అనేక రకాల స్కూల్ ఆఫ్ థాట్స్ మన దేశంలో ఉన్నాయి. స్కూల్ ఆఫ్ థాట్స్ దాంట్లో సిద్ధాంతాలు ఉండొచ్చు, మతాలు ఉండొచ్చు, లేకపోతే స్వామీజీల యొక్క శిష్యులు ఉండొచ్చు. అంతేకాకుండా ఇవి కాకుండా సిద్ధాంతపరమైనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది కనపడుతుంటారు. స్టాల్స్ పెట్టారు. విభిన్న అభిప్రాయాలు, విభిన్న ఆలోచనలు కలిగినటువంటి బుక్స్ ఇక్కడ కనపడటం అనేది ఒక విశేషం. హైదరాబాద్ స్టేట్లో ఎన్ని రకాలు ఉన్నాయో సుమారు అన్ని ఇక్కడ ఉన్నాయి. అయితే ఇంకా కొంతమంది వాళ్ళకి వ్యాపారమే ప్రధానం. అటువంటి స్టాల్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. వాళ్ళకి వ్యాపారం, ఆ వ్యాపారం కోసం వాళ్ళు ఏ రకమైనటువంటి పద్ధతులు సరే వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. Here many books are there. We can see and so much thing here and who wrote these books and history of Hyderabad. You can purchase any books from here. It is very nice. We enjoy so much. Thank you to our school management to take us here. We have many books like history of World War II and they are giving coupons for discount. There are many stalls in the book fair and there are low prices for books and there are comics and other books. It is very useful for children and the outcomers who are coming here, and we have seen number of varieties of books, and so we visited here because for our library also we want to purchase some books. So we have seen number of publishers also. I think very useful. I think this library is very useful for the students. They come here to learn new things and they can learn many things and they can